తిరుమల మాడ వీధుల్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ అగ్ని ప్రమాదం తిరుమల చరిత్రలో నిలిచిపోయింది. దానివల్ల శ్రీవారికి జరిగే ఉత్సవాల్లో పెను మార్పు సంభవించింది. ఈ ప్రమాదం దాదాపు 600 సంవత్సరాల క్రితం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదం వీధుల్లో చాలా ఆస్తులను నష్టపరిచింది. అది బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయం. ఆ శ్రీనివాసుడు ఏకమూర్తి అయి మాడ వీధుల్లో ఊరేగుతున్నాడు. దేవతలు, గంధర్వులు, కింపురుషులు మాయా రూపంలో ఆ వైభవాన్ని తిలకిస్తున్నారు. ఆ పంచభూతాలు ఆ విశ్వమూర్తి ఉత్సవాన్ని కనులారా గాంచుతూ ఆనంద పారవస్యంలో ఉన్న వేళ అష్టదిక్పాలకులందరూ తలలు వంచి విశ్వసేనాధిపతికి నమస్కరిస్తున్న శుభ సమయం. దక్షిణ భారతదేశ రాజులందరూ వచ్చి స్వామిని సేవిస్తూ దిగ్విజయంగా ఆ వేడుకలో పాల్గొన్నారు. ఆ రథాన్ని లాగుతున్న శుభ సమయం అది. మాడవీధుల్లో పవిత్ర వేద స్తోత్రాలు ఆలపిస్తున్న ఆ శుభ సమయంలో ఒకవైపు సంగీత వాయిద్యకారులు ఇంపైన సంగీతం వినిపిస్తుంటే మరోవైపు ఆలయ గజరాజులు గీంకరిస్తూ ముందుకు సాగుతున్నారు. వివిధ రాజ్యాల నుంచి వచ్చిన నృత్య కళాకారిణులు భక్తి పారవస్యంతో ఊరేగింపు ముందు నాట్యం చేస్తున్నారు. కనులారా దివ్య స్వరూపాన్ని కాంచుతూ భక్తులందరూ గోవిందా గోవిందా అని తిరుమల మారుమ్రోగేటట్టు చేస్తున్నారు. అప్పుడే జరిగింది ఆ దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన. అంత ఆనందంగా ఉత్సవం జరుగుతుంటే ఈ అపవిత్ర సంఘటన ప్రతి ప్రాణిని భయభ్రాంతులకు లోను చేసింది. మాడవీధుల్లో ఒక మూలన చిన్న నిప్పు మంటగా మొదలై ఆ తర్వాత భారీ స్థాయికి చేరుకున్నాయి ఆ మంటలు. ఆ అగ్నిదేవుడు కబలిస్తూ ఆహుతి చేస్తూ అడ్డం వచ్చిన ప్రతిదాన్ని స్వాహా చేస్తున్నాడు. పిల్లలు, ఆడవారు భయానికి ఏడుపులు మొదలుపెట్టారు. భక్తులందరూ చెల్లాచెదురైపోయారు. తిరుమలలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఆందోళనలో పరుగులు పెడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉన్న ఆ శుభవేళ ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అధికారులు నీళ్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో అపచారం జరిగింది స్వామివారికి. అందుకే ఈ సంఘటన ఇలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు. కానీ అది ఏ అపచారమో కరెక్ట్గా తెలియట్లేదు. అప్పుడు అధికారులందరూ స్వామి ముందు నిలబడి వణుకుతున్న పెదాలతో వెన్నులో భయంతో, స్వామి, ఏదో అపచారం మా వల్ల జరిగింది, మమ్మల్ని క్షమించండి, రక్షించండి, మీ ఉగ్ర రూపం చూడలేకపోతున్నాం స్వామి, శాంతించండి, పరిహారం మీరే చెప్పాలి అని స్వామి వారిని వేడుకుంటున్నారు. సకల దేవతలు, రాజులు, ఆలయ సిబ్బంది, భక్తులందరూ నిశ్శబ్దంగా తలలు వంచుకొని నిల్చున్నారు. విశ్వంలోని ప్రతి కదలికను చూడగలిగే దేవతలు మరియు ఋషులు సైతం అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటన వెనుక ఆ విశ్వపతి ఉన్నాడని గ్రహిస్తారు. ఆయనే సుప్రీం కమాండర్. ఈ బ్రహ్మోత్సవాల్లో ఏదో తప్పు జరిగింది, అందుకే ఆ శ్రీనివాసుడికి ఆగ్రహం వచ్చిందనే నిర్ణయానికి వస్తారు. మరి దానికి పరిష్కారం కూడా ఆయనే చూపించాలని వాళ్ళందరూ వేచి చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వచ్చింది. ఆలయ మహాద్వారం ముందు ఒంటరిగా నిలబడి ఉన్న ఒక భక్తుడు హఠాత్తుగా అత్యంత బిగ్గరగా ఆలయంలోని కంచు గంటం మ్రోగినట్లు, నా మాట వినండి అని బిగ్గరగా అంటాడు. ఆ శబ్దం మాడ వీధుల్లో అందరికీ వినబడింది. ఆ స్వరాన్ని విన్న అందరూ ఆశ్చర్యం చెంది అందరూ అతని దగ్గరికి రావడం ప్రారంభిస్తారు. అందరూ అతని చుట్టూ చేరి ఎవరు ఇతను అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అతడు 2 కళ్ళు పెద్దవి చేసి 2 చేతులు గంభీరంగా నడుంపై ఆనించి అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆలయ అధికారులకు, సిబ్బందికి అర్థమైంది ఆ భక్తుడిపై వెంకటేశ్వరుడు పూనాడు అని. రాజులు మరియు ఆలయ అధికారులు వణుకుతూ అతని చుట్టూ నిలబడి ఉండగా ఆలయ పూజారులు ముఖలిత హస్తాలతో అతని ముందు నమస్కార వదనంతో నిలబడతారు. అప్పుడు ఆ భక్తుడిలో పూనిన శ్రీనివాసుడు ఇలా సెలవిస్తాడు. ఇక్కడ ఉన్న మీరందరూ శ్రద్ధగా నేను చెప్పేది వినండి. బ్రహ్మోత్సవాల్లో మీరు చేసే ఈ ఉత్సవం తీరు పట్ల నేను సంతోషంగా లేను. మీరు చేసిన తప్పేంటో మీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అధికారులు అడ్డంగా తలూపుతారు. నేను చెబుతా వినండి. మీరు నన్ను ఏకమూర్తిగా ఊరేగించడం మీరు చేసిన పెద్ద పొరపాటు. నా కొండలపై పుణ్యకార్యాలు జరుగుతున్నప్పుడు నా దేవేరులతో కలిపి ఉత్సవం చెయ్యాలి. మీరు అది మరిచారా? నేను గృహస్థుడిని మరియు నా భార్యలు నాకు తోడుగా ఉండాలని, నా ప్రక్కనే ఉండాలని మీకెవరికీ తెలియదా అని గంభీరంగా అంటాడు.
ఏకమూర్తి గర్భగృహంలో కదలకుండా ఉండడానికే ఊరేగింపుగా ఇలా బయటకు తీసుకురాకూడదనే మీకెవ్వరికీ తెలియదా? అవి పాటించకే తిరుమలలో చాలాసార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇక మీదట ఈ ఏకమూర్తిని మళ్ళీ గర్భగృహం నుండి బయటకు తీసుకురావడానికి సాహసించకండి. అక్కడే ప్రధాన దేవతతో పాటు నిత్య కైంకర్యాలను స్వీకరించాలి ఆ మూర్తి అని చెబుతాడు. అలా వారిని హెచ్చరిస్తూ వెంకటేశ్వరుడు వారిని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాడు ఒక పెద్ద రహస్యాన్ని తెలియజేయడం ద్వారా. అదేంటంటే స్వామివారు ఇలా తెలియజేస్తారు, ఇన్ని రోజులు మీకు తెలియని ఒక విషయం గురించి మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇక్కడే అంజనాద్రి కొండపై ఒక పెద్ద రాతి బండ కింద నేను మరియు నా భార్యలైన శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉన్నాయి. వాటిని ఇక మీదట మీరు బహిరంగంగా జరిగే ఉత్సవాల్లో వాడాలి అని చెప్పి వెంకటేశ్వరుడు ఆ భక్తుడు నుంచి వైదొలుగుతాడు. అంతవరకు తీవ్రంగా దహిస్తున్న ఆ భారీ మంటలు ఉన్నపలంగా తగ్గుముఖం పడతాయి తిరుమల మాడవీధుల్లో. ఆ తరువాత దేవస్థానం అధికారులు అంజనాద్రి కొండపై వెంకటేశ్వరుడి దివ్య విగ్రహాలు ఉంచారని చెప్పిన స్థలంలో వెతకడం ప్రారంభిస్తారు. ఆశ్చర్యకరంగా ఒక బండ క్రింద స్వామి మరియు అమ్మ వాళ్ళ అద్భుతమైన విగ్రహాలు కనబడతాయి. వాటిని తిరుమల ఆలయానికి జాగ్రత్తగా తీసుకువచ్చారు. ఆ తరువాత కళ్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వాహన సేవలు మరియు పుష్పయాగం వంటి ప్రధాన వేడుకలలో మరియు వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈ విగ్రహాలను వాడుతూ ఉన్నారు. ఉత్సవాల్లో ఇంతకు ముందు వాడిన ఏకమూర్తిని గర్భగృహానికి మాత్రం పరిమితం చేస్తారు. ఆ మూర్తికి కోపం వచ్చిన కారణంగా ఆ ఏకమూర్తిని ఉగ్ర శ్రీనివాసమూర్తిగా పిలవడం అలవాటైంది. అంజనాద్రి కొండల్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమైన విగ్రహాలను తొలినాళ్ళల్లో మలైక్కునియ నిన్న పెరుమాల్ అని పిలిచేవారు. ఎందుకంటే కొండ కింద రాళ్ల మధ్య దొరికాడని అలా పిలిచేవారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా స్వామివారు తనకు జరిగే ఏ ఉత్సవాల్లో అయినా కానివ్వండి, తన దేవేరులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఖచ్చితంగా వ్యవహరించేవారు. ఏ మాత్రం పొరపాటు జరిగినా దాన్ని వెంటనే ఏదో ఒక విధంగా అక్కడ అధికారులు, పూజారులు తెలుసుకునే విధంగా చేసేవారు. విధంగా శ్రీనివాసుడు ఉగ్ర వెంకటేశ్వరుడుగా మారిపోతాడు తనకి కోపం వస్తే. ఆ ఆగ్రహాన్ని భరించడానికి ఎవ్వరి తరము కాదు. అందుకనే ఆగమ శాస్త్రాల్లో జరిగిన విధంగా అన్ని కార్యక్రమాలు పద్ధతిగా జరగాలంటాడు. ఏ మాత్రం వాటిలో లోపం జరిగినా శ్రీనివాసుడు అస్సలు ఒప్పుకునేవాడు కాదు. ఇలా వెంకటేశ్వరుడు గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. ఆయన వైభవాన్ని, ఆయన గొప్పతనాన్ని చెప్పడానికి గంటలైనా మనకి చాలదు. ఇటువంటి ఎన్నో విశేషాలు, స్వామివారి గురించిన ఎన్నో రహస్యాలు మన ఛానల్లో ఎన్నో వీడియోలు చేయబడ్డాయి. దగ్గర 320 వీడియోలు మన ఛానల్లో ఒక వెంకటేశ్వర స్వామి గురించే చెప్పబడ్డాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ వీడియోలన్నీ మీరు చూడవచ్చు. ఈ వీడియో పైన మీ సందేహాలు కానివ్వండి, తర్వాత మీ అభిప్రాయాలు కానివ్వండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాము. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.